ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పారదర్శక పాలన మరియు వికసిత్ తెలంగాణ లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం నిధులను సేకరించనుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరియు పాత బస్తీ మెట్రో విస్తరణ పనులకు సంబంధించి క్షేత్రస్థాయి మార్కింగ్ పూర్తి కావడంతో రేపు కీలకమైన టెండర్ల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం అమలుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి రేపు కీలక సమావేశం కానుంది. వేసవి దృష్ట్యా నగరంలో కూరగాయల ధరలు పెరగకుండా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రత్యేక మొబైల్ రైతు బజార్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ఎంపీ కవిత కొత్త పార్టీ ప్రకటనకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రేపు జిల్లా స్థాయి నేతలతో కీలక భేటీ జరగనుంది. అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులతో నిర్వహించే సదస్సులో భాగంగా ఐటీ శాఖ కొత్త స్టార్టప్ పాలసీని వివరించనుంది. ఆంధ్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు ఆర్బీఐ వేలం ద్వారా దాదాపు 4,600 కోట్ల నిధులను సేకరించనుంది. ఈ నిధులను పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనున్నారు. రాజధానిలో డీప్ టెక్నాలజీ భవన నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి డిజైన్ల తుది మెరుగులు దిద్దనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీకి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొనున్నారు. విశాఖపట్నంలోను ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సంబంధించి రేపు ప్రత్యేక కమిటీ సమావేశం కానుంది. ఏపీ లాసెట్ కి సంబంధించి రేపటి నుంచి విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు రేపు ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నాయి. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి తన 2వ రోజు ప్రచార పర్యటనను కొనసాగిస్తారు. జాతీయ వార్తలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు విజ్ఞాన్ భవన్లో సివిల్ సర్వీసెస్ డే వేడుకలను ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ అభివృద్ధిలో పౌరుల పాత్ర అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు జర్మనీలో తన అధికారిక పర్యటనను ప్రారంభిస్తారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారంపై ఒప్పందాలు జరగనున్నాయి. 2026 రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం కానుంది. అంతర్జాతీయ వార్తలు. ఏప్రిల్ 21ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్ డేగా గుర్తిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ నివారణకు కొత్త ఆవిష్కరణపై ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు. రేపు ఆదిశంకరాచార్యుల వారి 1238వ జయంతి. శృంగేరి మరియు కాంచి పీఠాల్లో ప్రత్యేక పూజలు మరియు ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులపై ఓపెక్ దేశాలు చమురు సరఫరాపై కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.